ఇక్కడైతే మమ్మీ వాళ్ళు అన్ని సెట్ చేస్తారు. మమ్మీ వాళ్ళని అయితే చూపిస్తారు చూడండి చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్ అందరికి. సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే మీరు రెడీ అయ్యేటప్పుడు వీడియో తీయండి, మీ హెయిర్ స్టైల్ తీయండి, మీరు మేకప్ అయ్యేటప్పుడు తీయర్రి అని అయితే కామెంట్ పెట్టారు. సో అందరూ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడర్రి. పిల్లల హెయిర్ స్టైల్ ఎట్లా వేస్తా అనేది చూపిస్తా, పిల్లలు ఎట్లా రెడీ అవుతారు అనేది చూపిస్తా, మొత్తం అయితే చూసేయండి ఫ్రెండ్స్. సో అందుకే మేమైతే డ్రెస్సులు అయితే ఇవైతే లావెండరీ కలర్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాం. ఎందుకంటే మా దగ్గర ముగ్గురికి సేమ్ అంటే ఇవే ఉన్నాయి, అందుకోసమే ఇవే వేసుకుందాము అనేసి అయితే అనుకుంటాం. మళ్ళీ మీరు కామెంట్ పెడతారు కావచ్చు వేసినవి వేసుకుంటారు అని అయితే ఎవరో కామెంట్ అయితే పెట్టిర్రు. ఎప్పుడు అవే డ్రెస్లు వేసుకోవాలి, రోజు ఒక డ్రెస్ వేసుకోవడానికి, రీల్కి ఒక డ్రెస్ వేసుకోవడానికి అన్ని డ్రెస్సులు అయితే ఉండే కదా ఫ్రెండ్స్. మా దగ్గర ముగ్గురికి ఉన్నాయి ఇవే కాబట్టి ఈ రోజు నేను ఇట్లా నా పిల్లలతో నేను రీల్స్ చేస్తున్నా కాబట్టి సేమ్ వేసుకుందాం. చూద్దాం ఫ్రెండ్స్ మమ్మీ ఎన్ని రీల్స్ చేస్తా, ఎట్లా చేస్తా, ఎన్ని టేకులు తీసుకుంటారు. నీ ముఖం మీద అంతా అట్లా ఎట్లా అయిపోయింది. ఇప్పుడే మరి వీడియో తీసి వచ్చింది, ఘోరం అయిపోయింది ముఖం. కడుక్కోపో. మళ్ళీ ఇవాళ మేము ఎండలో కష్టపడి వడియాలు వేసినాం, అందుకే ఆమె ఫేస్ పాపం కొంచెం నల్లగా అయిపోయింది. నువ్వైతే మంచి ఇంట్లో ఉన్నావు, మేమైతే 11 గంటల వరకు పైన వడియాలు వేసి వచ్చినాము. అందరేమో ఎండలు స్టార్ట్ అయ్యేటప్పుడు వేసుకుంటే మేమేమో ఎండలు అయిపోయి ముందట వేసుకున్నాం. ఇంకా మళ్ళీ ఇప్పటిదాకా వీడియో తీసి వచ్చింది ఫ్రెండ్స్. రాగానే అన్ని సెట్ చేసుకుంటున్నాము. ఇప్పుడైతే మొహం కడుక్కొని వస్తుంది మాని మొహం కడుక్కొని వచ్చినాక డ్రెస్ వేసి ఆమె రెడీ అయ్యేటప్పుడైతే వీడియో అయితే తీస్తాము. ఫస్ట్ మొహం కడుక్కొని రాండి పోను మమ్మీ, డైరెక్ట్ వేసుకొని రెడీ అయిపోతారు. ఇప్పుడైతే మామూలు అయితే గాజులు సెట్ చేసుకుంటుంది. రెడ్ ఉంటే బాగుంటుంది దాంట్లో కలిసేటి. అయినా ఈ మధ్య మనం బ్యాంగిల్స్ ఉండలేదు మమ్మీ, అన్ని డ్రెస్ల మీద లేకుండా అయిపోయినాయి. ఇక మళ్ళీ బోనాల పండగకి షాపింగ్ అంటే ఫ్రెండ్స్ మేమైతే ఆప్షన్ అయితే వేసేసుకున్నాం. మా ఎక్కువ శాతం మా పిల్లలకి వేసే హెయిర్ స్టైల్ ఏంటంటే ఒక్కొక్కసారి మధ్యలో పాపడ్ తీసి సైడ్ కి ఒక్కొక్క స్టెప్ తీసుకుంటా. ఇప్పుడు నాకు అట్లనే మధ్యలో పాపడ్ తీసి నేను పాపడ్ బిల్ల పెట్టుకుంటా కదా. నీకు సెట్ అవుతుందో సెట్ కాదా? అక్కడికైతే సెట్ కాదమ్మా. ఇంకొకసారి ఏమో సైడ్ కి తీస్తా. ఇప్పుడు సైడ్ కి తీయాలా మధ్యలో తీయాలా? సైడ్ కి తీయాలా. అక్క అయితే జుట్టు వేసుకుంటుంది. చుప్పు సెట్లు వేసారు, ఇగో ఇట్లా వేసాను మా మమ్మీ. చూడండి ఎక్కువ శాతం అయితే ఇట్లా సైడ్ కు రోల్స్ చేస్తా, లేకపోతే అల్లుతా, ఈ మళ్ళీ ఫ్రెంచ్, ఈ 3 అయితే ఎక్కువ శాతం వేస్తా. ఇట్లా వస్తుంది జుట్టు. మా హాని కోరిక ఒక్కసారైనా మేకప్ వేసుకో మమ్మీ, ఒక్కసారైనా నాకు మేకప్ వేపియవా అనేసి. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా మా అక్క జుట్టు అయితే అయిపోయింది. సవరం వేసేసినాయి. లాస్ట్ చిన్నది అదే అబ్బా అక్కడ ఉన్నాయి చిన్నవి తెచ్చేయడానికి అట్లా చెప్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా హాని అయితే జుట్టు అయితే తెప్పించుకుంటుంది, సేమ్ నా లెక్కనే కాపీ చేస్తున్నాను. నేనైతే రెడీ కావాలి. ఈరోజు అయితే జుట్టు అయితే బాగుంది. జుట్టు బాగాలేకపోయినా, డ్రెస్ బాగాలేకపోయినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఫ్రెండ్స్. అందుకే నేను నచ్చలేదు, అందుకే నేను రీల్స్ చేయలేదు. అంత యాక్టివ్ గా లేదు, ఏదో చేయాలి ఇక్కడైతే మా అమ్మలు అయితే రెడీ అయిపోతుంది. హనీ అమ్మా, హనీ ఏ సీక్రెట్ ఏంటి చెప్పాలా ఫ్రెండ్స్? మీరా షాంపూ, వాటిక హెయిర్ ఆయిల్, హోమ్ మేడ్ ఆయిల్ చేస్తా, అదే అలోవెరా ఆయిల్ తోటి చేస్తా. చేసినప్పుడు మా హనీ ఛానల్ వీడియో తీసి పెడతా. మా ఆయన అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఫాస్ట్ గా రెడీ అవుతుందో. ఓన్లీ ఫెయిర్ అండ్ లవ్లీ పెట్టుకుంటుంది, పౌడర్ వేసేసుకుంటుంది, స్టిక్కర్ పెడుతుంది, పక్క జరుగుతుంది అంతే. ఐ లైనర్లు, మేకప్ పౌడర్లు అవే పెట్టదు మా ఆయన అయితే. ఎప్పుడు పెట్టదు, ఇప్పుడైనా కాదు, ఎప్పుడన్నా ఒకసారి నేనే మేకప్ పౌడర్ అప్పుడప్పుడు వేస్తా. ఇక్కడ చూడరు ఇక ఓన్లీ ఈ మేకప్ పౌడర్ ఒక్కటే వేస్తుంది మామూలు అయితే. అది ఇట్లా లైట్ గా వేస్తుంది. మంచిగా కొంచెం మనం ఎక్కువసేపు రీల్స్ చేసాం అప్పటి వరకు మంచిగా సేమ్ ఇట్లా ఉండడానికి ఏ పౌడర్ ఆ పఫ్ నాకు చేతిలోకి వచ్చినట్టు ఇప్పుడు వేస్తుంది. అయిపోయి వేసుకుంది అదొకటి. ఇదైతే ఎప్పుడో తీసుకున్నాం. ఇది అయితే ఇస్తా. ఈసారి నీ బర్త్డే గిట్లా స్పెషల్ గిఫ్ట్స్ ఉంటాయి. అడగడం ఏం లేదమ్మా, నేను ఆల్రెడీ ఎప్పుడో అనుకున్నా ఈసారి బర్త్డేకి ఇద్దామనేసి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బర్త్డేకి చైన్ గిఫ్ట్ ఇచ్చిన కదా, ఈసారి ఓన్లీ ఇవే ఏమన్నా గిఫ్ట్సే ప్లాన్ చేస్తా. నేనైతే రెడీ అయిపోయినా, మా మమ్మీ అయితే రెడీ అవుతుంది. పైకి అయితే వచ్చేసిన. ఇక చూడండి, అయ్యో వర్షం పడుతుంది. ఇక్కడ హాని వడియాలు తీస్తుంది. మొత్తం అట్లా పెట్టుపో ఆడబెట్టేసి. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది. మా అమ్మ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయ్యేలోపు వర్షం పడుతుంది.
అప్పటి నుంచి ఫాస్ట్ రెడీ అయ్యేదామని ఉన్నాం మా పిల్లలకి. వెదర్ ఎందుకో చేంజ్ ఉంది, వర్షం పడుతుంది కావచ్చు. ఇంత రెడీ అయ్యి వేస్ట్. నేను వీడియో చేస్తా, ఒకటి నన్ను తీయవా? సింగిల్ చేస్తా. నాకు ఒక రీల్ తీయ, నేను చేస్తా. మమ్మీ చూసినావా మమ్మీ, నాకు తీయాలంటే మాకు దుఃఖం వస్తుంది. నేను ఎట్లా తీస్తున్నా మళ్ళా మీ ఇద్దరికి? నువ్వు సింగిల్ చేసినప్పుడు నేను కూడా తీయ మళ్ళా. నేను చెప్పినమ్మా ఆల్రెడీ, నువ్వు రా నాకు దిద్దుదా. ఫ్రెండ్స్ చూడండి, మా మమ్మీకి అయితే నేర్పిస్తున్నాము. వర్షం చూడండి ఎంత కనబడుతున్నామో. ఇక ఏం చేయలేక ఇంట్లోనే చేస్తున్నాము. అట్లా కాదు ఇక ఇట్లా చూడు. 1 2 3 4 5 6 7 8 అని నువ్వు చేయి ఒకసారి. 1 2 3 4 1 2 3 4. మమ్మీ నువ్వు చెయ్యి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. మమ్మీ నువ్వు ఎట్లా అంటున్నావు తెలుసా? ఇగో అది జగ్జల కజ్జలాలి. అంటే మీరంటే పర్ఫెక్ట్ కదా బేటా. మళ్ళా ఫస్ట్ మంచిగా చేస్తున్న తర్వాత పోగొడుతున్నావు, మంచిగా చేస్తున్నా పోగొడుతున్నావు. బాగా అయిందా? మంచిగా అయిందా? వర్షం పడుతుంది. మంచిగా అయిందా? బాగా అయిందా? చక్కగా ఓకే సార్, నేను చేస్తా. నువ్వు చేస్తున్నావు, నీకు వస్తుంది, నాకే వస్తలేదు. చెయ్యి పెట్టాలి, లెఫ్ట్ పెట్టాలి. ఇంకంతే, నాకు ఒక్క స్టెప్ వస్తుంది, మిగతా అంతా వస్తుంది కదా. ఫ్రెండ్స్ కొంచెం అయితే వర్షం తగ్గింది. కింద అయితే అంత చీకటి అంత క్లారిటీ వస్తుంది. మళ్ళీ పైకి అయితే వచ్చినాము. కొంచెం సేపు ఆగితే బాగుంటుంది, లైట్గా వస్తుంది. ఫాస్ట్గా 2 చేసేసుకుని వెళ్ళిపోదాం ఇక. ఫ్రెండ్స్ ఫైనల్గా మా మమ్మీ ఇంకా హనీ అయితే కొన్ని రీల్స్ అయితే చేసిర్రు. మమ్మీ చేసింది ఒకటి, ఒక 2 3 2 చేసినాము. ఫ్రెండ్స్ ఫైనల్గా అటు ఇటు తిప్పాల వాడైతే కొన్ని రీల్స్ అయితే చేసినాం. అవి ఎట్లా వచ్చినాయి కూడా. కింద చేస్తేనేమో మా నల్ల బండలకు ఇట్లా లైటింగ్ ఉండలేదు, పైన చేద్దామని చీకటి అయిపోయింది. మొత్తానికి అయితే ఏదో అట్లా చేసినాము. ఎందుకు ఈ రోజు రీల్స్ చేద్దామని సరికి వర్షం అయితే పడ్డది. ఇంకొకటి ఫ్రెండ్స్, మా హనికి అయితే హని పేరు మీద, అంటే హనికనే కాదు, హని పేరు మీద ఒకటైతే ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే హని సపరేట్ చేసిన రీల్స్ ఏవి మా అమ్ములు ఆమె ఇన్స్టాగ్రామ్ లో పెడతలేదు ఫ్రెండ్స్. ఓన్లీ అందరం కలిసి అందరం చేసింది, లేకపోతే ఇద్దరు కలిసి చేసినవి అవే మాత్రమే పెడుతుంది. అని సింగిల్ చేసిన అయితే పెడతలేదు. ఈ రోజు అనేది సింగిల్ చాలా చేసింది, మొన్న ఇట్లా సింగిల్ గా చేసింది, అవే పెట్టట్లేదు ఫ్రెండ్స్. అందుకోసమే కొంచెం అని ఛానల్ కి కొంచెం మంచిగా ఉంటుంది సపోర్ట్ లాగా అన్నట్టుగా దాంట్లో ఫాలోవర్స్ పెరుగుతాయి. ఇట్లా ఈ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఉద్దేశంతో అయితే అని గిట్ ఇన్స్టాగ్రామ్ అయితే ఒకటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. హనీ చేసిన రీల్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి అంతే. అది ఇట్లా హనీ ఇస్ ద బెస్ట్ అనేది పెడదాం అనుకుంటున్నాము. సో మా నేను చేసిన పెడతాం, అమ్మితం చేసిన కూడా పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.